అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ ఎలా ఉండబోతుందన్నటువంటి టెన్షను, ఆ ఇంటెన్షను, ఆ యొక్క ఆసక్తి అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ అభ్యర్థుల యొక్క భౌతికం ఈవీఎంలో దాగి ఉంది. అది జూన్ 4వ తేదీన బయటపడబోతుంది. ఈలోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా మనమే అధికారంలోకి రాబోతున్నామనేటువంటి ప్రకటనలు కూడా చేశారు. ఐపాక్ టీం నిర్వహించినటువంటి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో సాధించిన స్థానాల కన్నా మరికొద్ది ఎక్కువగా తిరిగి మనం సాధించి తిరిగి అధికారంలోకి రాబోతున్నామనేటువంటిది ఆయన ప్రకటించడం అయితే జరిగింది. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసేటువంటి ప్లేస్ని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే ప్రమాణ స్వీకారం చేసేటువంటి డేట్ని మంత్రివర్గం కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఈ దశలో టీడీపీ పక్కాగా గెలవబోయేటువంటి స్థానాలపై రాష్ట్ర వ్యాప్తంగా గట్టిగా చర్చ అనేది మొదలైంది. ఈ నమ్మకము, ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం ఉన్నటువంటి నమ్మకము ఏ మేరకు ఫలిస్తుందనేటువంటి దాని మీద ప్రచారం బాగా జరుగుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం దీని మీద సర్వే కూడా చేయించుకుంది. ఆ సర్వే ప్రకారం ఖచ్చితంగా గెలవబోయేటువంటి వైసీపీ సీట్లు ఎన్ని ధీమాగా ఉన్నాయి అనేటువంటిది వీరు సర్వే చేయించుకున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారం మనకు కొంత ఇంటర్నల్గా తెలిసింది. ఈ వైసీపీ పక్కాగా గెలుచుకునేటువంటి స్థానాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో 13 జిల్లాలలో జిల్లాల వారీగా ఏ జిల్లాలో వైసీపీ సీట్లు ఎన్ని గెలుస్తుందనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా మీకు వివరిస్తాను. ముందుగా శ్రీకాకుళం జిల్లాలో చూస్తే ఈ శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ గెలవబోయేటువంటి స్థానాలు 3గా వైసీపీ శ్రేణులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వాటిల్లో పాతపట్నం రెడ్డి శాంతి, శ్రీకాకుళం ధర్మానం ప్రసాదరావు, ఎడ్చెర్ల గొర్రె కిరణ్ కుమార్, ఈ ముగ్గురు ఈ శ్రీకాకుళం జిల్లాలో గెలవబోతున్నారని, మిగతా 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు దాదాపు 1.5 టైట్ తప్ప మిగతా అధిక శాతం ఈ 7 సీట్లలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని ఈ యొక్క వైసీపీ శ్రేణుల్లో ఈ సర్వే అనేది తేలింది. అంటే టోటల్గా శ్రీకాకుళం జిల్లాలో వచ్చేసి 10 సీట్లలో కేవలం 3 సీట్లు మాత్రమే వైకాపా అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇక నెక్స్ట్ విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కురుపం పాముల పుష్పారాణి, సాలూరు పీడిక రాజన్నదొర, అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ, అట్లానే శృంగవరపుకోట కాడుబండి శ్రీనివాసరావు, ఈ 4 సీట్లు మాత్రం 9ట్లో విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ 4 మాత్రం ఈ కురుపాము, సాలూరు, చీపురుపల్లి, శృంగవరపుకేట ఈ 4 స్థానాల్లో ఈ యొక్క వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారని, మిగతా 5 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, కొన్ని చోట్ల టైట్గా ఉండే అవకాశం ఉందని, అంటే 1.5 అటు ఇటు అయినా కూడా కూటమి అభ్యర్థులకు ఇక్కడ మెజార్టీ కనపడే అవకాశం ఉందని వారి సర్వేల్లో తేలింది. ఇక విశాఖపట్నం జిల్లాలో చూస్తే మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే ఈ వైసీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే మిగతా 13 చోట్ల డౌటు. అంటే కూటమి అభ్యర్థులు ఎక్కువ చోట్ల గెలిచిన తక్కువ 1-2 చోట్ల యొక్క బిగ్ ఫైట్ టైట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ వైసీపీ విశాఖపట్నంలో వైసీపీ గెలిచేటువంటి ఆ 2 స్థానాలు మాడుగుల ఈర్ల అనురాధ, అట్లానే మరొక స్థానం అరకు. ఈ అరకులో రేగం మత్స్యలింగం ఈ యొక్క 2 స్థానాల్లో ఈ వైసీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే 15లో 2 మాత్రమే గెలుస్తాడు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాక ఇక్కడ 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుని దాడిశెట్టి రాజా గెలిచేటువంటి అవకాశం ఉంది. అట్లానే రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇట్లా రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి, అంటే 3 చోట్ల
దాదాపు వైసీపీకి అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉంది. 19లో 3 పోతే దాదాపు 16 చోట్ల కూటమి అభ్యర్థులకు ఇది ఏకపక్షంగా ఉండబోతుందనేది వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి. దాదాపు ఇక్కడ గెలుపోవటంలో అనేవి కొన్ని ఇంకా 2-3 ఎడ్జి కూడా ఉండొచ్చు. ఆ ఎడ్జిని బట్టి ఇక్కడ వైసీపీ కూడా లాభపడవచ్చు అనేటువంటి అభిప్రాయం ఈ సర్వేలు అయితే చెప్తున్నాయి. అలాగే ఇక పశ్చిమ గోదావరి జిల్లా తీసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్కటే చింతలపూడి కంబం విజయరాజు మాత్రమే ఖచ్చితంగా గెలుస్తాడు. మిగతా 14 చోట్ల పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఒకటరి ఉన్నా అది టైట్ కింద వస్తుంది. దాదాపు 12 నుంచి 14 వరకు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారనేది వైసీపీ యొక్క సర్వేలలో తేలింది. ఒక్క చింతలపూడి మాత్రమే వైసీపీ గెలవబోతుంది. ఇక గుంటూరు జిల్లాకు వచ్చాక బాపట్ల నియోజకవర్గం వచ్చేసి కోనం రఘుపతి, అట్లానే గుంటూరు ఈస్ట్ వచ్చేసి షేక్ నూరి ఫాతిమా గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లానే నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అట్లానే వినుకొండ వచ్చేసి బొల్ల బ్రహ్మానందరెడ్డి. ఈ 4 చోట్ల అంటే ఈ 4 ప్రాంతాల్లో ఈ వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, మిగతా చోట అందరూ కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వైసీపీ సర్వేలో తేలింది. ఇక కృష్ణా జిల్లాకు వచ్చాక ఇక్కడ 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 16లో తిరువూరు వచ్చేసి నల్లగట్ల స్వామిదాసు, నందిగామ వచ్చేసి మొండితోక జగన్మోహన్ రావు, అలాగే పామర్రు వచ్చేసి కైలే అనిల్ కుమార్. ఈ 3 వైసీపీ అభ్యర్థులు కృష్ణా జిల్లాలో గెలవబోతున్నారు. అంటే మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 3 మాత్రం ఖచ్చితంగా గెలవబోతున్నారు. మిగతా చోట్ల కొన్ని చోట్ల టైట్ ఉండొచ్చు, ఫైట్ ఉండొచ్చు, టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా గెలిచేది మాత్రం కృష్ణా జిల్లాలో 3 సీట్లని చెప్పొచ్చు. ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 2 మాత్రమే ఇక్కడ ఎడ్జ్ ఉన్నట్టు, 1 టైట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. సర్వేపల్లి వచ్చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి, సూళ్ళూరుపేట వచ్చేసి కలిమేటి సంజీవయ్య, అట్లానే ఉదయగిరి వచ్చేసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి. ఈ 3కి వైసీపీ గెలిచేటువంటి వైసీపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉందని, మిగతా 1-2 చోట్ల మాత్రం టైట్ ఉంటుందని, మిగతా దాదాపు 7 సీట్ల దాకా కూటమి అభ్యర్థులు గెలుపొందేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క వైసీపీ యొక్క సర్వేలో తేలింది. ఇక ప్రకాశం జిల్లాలో తీసుకుంటే ప్రకాశం జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గంలో కేవలం 2 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలవగలమని చెప్తున్నారు. మిగతా 10 చోట్ల 8 చోట్ల దాదాపు కూటమి అభ్యర్థులు గెలుస్తారని, ఏదో 1-2 చోట్ల టైట్ ఉంటుందనేటువంటి వైసీపీ శ్రేణుల యొక్క సర్వే. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను వైసీపీ గెలిచేటువంటి సీట్లు వచ్చేసి మార్కాపురం మీద బాగా నమ్మకంగా ఉంది వైసీపీ శ్రేణులకు, అట్లనే కొంత ఎర్రగొండపాలెం మీద కూడా ఉంది. మిగతా ఒక గిద్దలూరు కానీ ఒక దర్శి కానీ చూస్తే ఇవి టైట్ అంటున్నారు. మిగతా 8 చోట్ల మాత్రం కూటమి అభ్యర్థులు డంకా బాయించి గెలవబోతున్నారనేది. అంటే కేవలం ప్రకాశం జిల్లాలో 12 సీట్లలో 2 సీట్లు మాత్రమే ఖచ్చితంగా వైసీపీ పక్కాగా గెలిచేటువంటి స్థానాలుగా వారు లెక్కేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అనంతపురం జిల్లా. ఈ అనంతపురం జిల్లాలో వచ్చేసి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో ధర్మవరం ఒకటి కేతిరెడ్డి వెంకటరెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లానే కదిరి మక్బూల్ అహ్మద్ గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లానే అనంతపురం అనంతరామిరెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లనే మడకసిర ఎర్ర లక్ష్మప్ప గెలిచేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క చెప్తున్నారు. అంటే దాదాపు వీటిల్లో 14లో 4 ఈ వైసీపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశం ఉందని వాళ్ళ సర్వే చెప్తుంది. ఇక చిత్తూరు జిల్లాలో తీసుకుంటే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మదనపల్లి నుంచి నిస్సాల్ అహ్మద్, అట్లనే తంబళ్ళపల్లి నుంచి ఈ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, అట్లనే చిత్తూరు నుంచి విజయానందరెడ్డి, అట్లనే పొంగనూరు నుంచి కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్ర ఇది టైట్ ఇది కూడా, అట్లనే సత్యవీడి నుంచి నోకతోటి రాజేషు, అట్లనే ఈ శ్రీకాళహస్తి నుంచి బి మధుసూదన్ రెడ్డి అంటే బియ్యపు మధుసూదన్ రెడ్డి. అంటే టోటల్గా ఈ 14 నియోజకవర్గాల్లో ఒక
ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఈ చిత్తూరు జిల్లాలో గెలిచేటువంటి అవకాశం ఉంది. మిగతా 9 చోట్ల ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాల సర్వే రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఇక కడప జిల్లాలో వచ్చేసి బద్వేలు వచ్చేసి దాసరి సుధా, కమలాపురం వచ్చేసి పి రవీంద్రనాథ్ రెడ్డి, అట్లానే పులివెందులు వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప వచ్చేసి అంజాద్ బాషా, రైల్వే కోడూరు వచ్చేసి కె శ్రీనివాసులు, రాయచోటి వచ్చేసి గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఇక్కడ 10 అసెంబ్లీ స్థానాలకు గాను 6 అసెంబ్లీ స్థానాల్లో కడప జిల్లాలో గెలిచేటువంటి అవకాశం ఉందని వారి రిపోర్టు. ఇక కర్నూలు జిల్లాకు వస్తే కోడుమూరు వచ్చేసి ఆదిమూలపు సతీషు, ఆదోన్ వచ్చేసి వై సాయి ప్రసాద్ రెడ్డి, కర్నూలు వచ్చేసి ఎండి ఇంతియాజ్, అట్లనే మంత్రాలయం వచ్చేసి వై బాలనాగిరెడ్డి, నందికొట్కూరు వచ్చేసి దారా సుధీర్, శ్రీశైలం వచ్చేసి శిల్ప చక్రపాణి రెడ్డి, బనగానపల్లి వచ్చేసి కాడ్సాన్ రామిరెడ్డి, నంద్యాల వచ్చేసి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, అట్లనే డోన్ వచ్చేసి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ డోన్ కొంచెం బుగ్గన రాజేంద్రనాథ్ ఇది కొంచెం డౌటు. మిగతా ఇక్కడ 14 దాదాపు 9 మంది ఇక్కడ ఈ కర్నూలులో గెలిచేటువంటి అవకాశం, 9 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఈ యొక్క వారి నివేదికలు వారి యొక్క చెప్తుంది. ఇవన్నీ కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రిపోర్ట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో సుమారు 45 నుంచి 50 వరకు వీళ్ళు ఖచ్చితంగా గెలవబోయేటువంటి అభ్యర్థులు అనేది వైసీపీ వారి యొక్క అంచనా. అంటే ఇంకా గెలిస్తే ఇది లేదా తర్వాత ఇంకా కొన్ని ఎగ్జిట్గాని వస్తే ఈ 45 నుంచి మరొక 15 అట్లా వస్తే టోటల్గా ఒక 60 మంది వరకు వైసీపీ అభ్యర్థులు గెలుస్తారు అనేటువంటిది వాళ్ళకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. అంటే దాదాపు కూటమికి 105 నుంచి 115 వరకు ఈ కూటమి జనసేన బీజేపీ ఈ యొక్క తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు 115 దాకా వచ్చేటువంటి అవకాశం ఉందని వారే చెప్తున్నారు. మరి వీరి సర్వే ప్రకారం వీరు వైసీపీలో గెలవబోయేటువంటి ఎమ్మెల్యేలు అనేది వారి ధీమా. మరి జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు నాటికి ఆ రోజు ఇది కరెక్టా, ఈ అంశం కరెక్టా కాదా అనే విషయం అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు దాకా వేచి చూద్దాం.